సౌత్ కాశ్మీర్ సంబంధించి పెహల్గామ్ టెర్రర్ అటాక్ మనందరికి తెలిసిందే. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది దేశాధినేతలు దీన్ని ఖండిస్తున్నారు. ఇలాంటి టెర్రర్ అటాక్ చాలా తప్పని చెప్పి చెప్తున్నారు కూడా. మేమందరం కూడా భారతదేశంతో సంఘీభావం తెలుపుతామని కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఫార్మర్ అమెరికన్ పెంటగాన్ అఫీషియల్ ఒకరు చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు పాకిస్తాన్ మీద. ఆయన పేరు మైకేల్ రూబిన్. ఆయన ఒక మాట అన్నారు, పాకిస్తాన్ స్పాంటనిటీ అంటుంది. అసలు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో అసిమ్ మునీర్, ఆయన ఒసామా బిన్ లాడెన్ ఒకటే. అసిమ్ మునీర్ ప్యాలెస్ లో బతుకుతారు, ఒసామా బిన్ లాడెన్ కేవ్ లో బతుకుతారు. అదొక్కటే తేడా. అంటే ఒసామా బిన్ లాడెన్ దాక్కుని బతికాడు, ఈయనేమో ఓపెన్ గా స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. అదొక్కటే తేడా. ఆల్మోస్ట్ ఇద్దరు కూడా టెర్రరిస్టులు అన్నట్టు చెప్పారు. అంతేకాదు పాకిస్తాన్ ఈ విషయంలో దుయ్యబట్టారు కూడా. యూ కెనాట్ పుట్ అ లిప్స్టిక్ ఆన్ పిగ్స్ ఫేస్ అని చెప్పి. అంటే పాకిస్తాన్ ఒక మాట అంటా ఉంది, ఇది మేము ప్లాన్ చేయలేదు, ఇది స్పాంటేనియస్ గా అక్కడ జరిగింది, వీఆర్ సారీ ఫర్ దాట్, మాకు సంబంధం లేదని. అయినా ఇంత ప్లాన్ చేశారు కదా. మీరు గమనించారా, ఒసామా బిన్ లాడెన్ కూడా 2001 లో ఏదైతే అమెరికాలో అటాక్స్ చేశారో టెర్రర్ అటాక్స్, చాలా మంది అమాయకులు, పెద్ద అంటే అతిపెద్ద టెర్రర్ అటాక్ అమెరికా చరిత్రలో, ప్రపంచ చరిత్రలో 2001 సెప్టెంబర్ 11 అటాక్స్. ఆ తర్వాత 10 సంవత్సరాలకి అమెరికా ఏం చేసింది? ఆయన్ని పాకిస్తాన్ లో దొరికాడు, ఆయన అబోతాబాద్ లో దొరికాడు. అంటే పాకిస్తాన్ తెలియదా ఒసామా బిన్ లాడెన్ అబోతాబాద్ లో ఉన్నట్లు? అప్పట్లో ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ అని చెప్పి అమెరికా ఒసామా బిన్ లాడెన్ మట్టు పెట్టింది. అప్పట్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వార్ రూమ్ లో కూర్చుని ఆయన కంప్లీట్ గా పర్సనల్ గా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా మొత్తం చూసారనమాట. అంటే పాకిస్తాన్ తెలియకుండానే ఒసామా బిన్ లాడెన్ అక్కడ ఉన్నారా? ఇప్పుడు పాకిస్తాన్ కి అమెరికా గట్టిగానే అడుగుతుంది. ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్, అసిమ్ మునీర్ ఇద్దరు ఒకటే. అసిమ్ మునీర్ మిలిటరీ యూనిఫామ్ లో ఉన్నారు, ఒసామా బిన్ లాడెన్ టెర్రరిస్ట్ డ్రెస్ లో ఉన్నాడు. అదే తేడా. పాకిస్తాన్ తెలిసిదంతా కావాలనే చేస్తుంది అన్నట్లు పెంటగాన్ అఫీషియల్ చెప్పారు. అంతేకాదు ఇంకో మాట కూడా అన్నారు, అమెరికా పాకిస్తాన్ టెర్రర్ స్పాన్సర్ స్టేట్ గా గుర్తించాలని, అదేవిధంగా పాకిస్తానీ మిలిటరీ చీఫ్ ఎవరైతే అసిమ్ మునీర్ ఉన్నారో ఆయన్ని టెర్రరిస్ట్ గా గుర్తించాలని కూడా ఈ పెంటగాన్ అఫీషియల్, ఫార్మర్ అఫీషియల్ చెప్పుకొచ్చారనమాట. సో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకి ఎవరైతే మిలిటరీ వింగ్స్ లో ఉంటారో లేదా డిఫెన్స్ వింగ్స్ లో ఉంటారో వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే ఒసామా బిన్ లాడెన్ విషయంలో మనకు తెలుసు, 10 సంవత్సరాలు అమెరికా ఒసామా బిన్ లాడెన్ ఎత్తితే చివరికి 10వ సంవత్సరం ఎక్కడ దొరికాడు? 2011 లో ఆయన అబోతాబాద్ లో దొరికాడు పాకిస్తాన్ లో. అదే విధంగా మనం చూస్తే పాక్ స్పాన్సర్ టెర్రరిజం, పాకిస్తాన్ స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం ని విపరీతంగా ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా కాశ్మీర్ విషయంలో రీసెంట్ గా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 2 నేషన్ థియరీని సపోర్ట్ చేశారు. కాశ్మీర్ మాకు రక్తనాళం అని చెప్పారు. ఇలాంటి చాలా మాటలు మాట్లాడారు. అసలు పాకిస్తాన్ కాశ్మీర్ ఎందుకు, మా యూనియన్ టెరిటరీ మీకెందుకు అని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తున్నారు అనమాట. ఎంత ధైర్యం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కి అన్ని మాటలు మాట్లాడి. ఇప్పుడు ఇంత అటాక్ వెనకాల ఎవరున్నారు, ఏ దేశం ఉంది అనేది ఇప్పుడు అందరికీ తెలిసిందే. ప్రపంచంలో అదొక ఓపెన్ సీక్రెట్ అన్నమాట. రీసెంట్ గా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కాశ్మీర్ మా జగ్గులార్ వెయిన్ అన్నారు, మా రక్తనాళం అన్నారు. ఇప్పుడు ఆ రక్తనాళాన్ని పాకిస్తాన్ నుంచి కట్ చేసేయాలి, పాకిస్తాన్ మొత్తానికి తుంచేయాలి. ఇప్పుడు ఇండియా చేయాల్సిన పని అదొక్కటే.